ఆస్తమాను నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి కావద్దని మెడికల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్చారి అన్నారు. వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రచారి మాట్లాడుతూ దగ్గు, ఆయాసం, ఎలర్జీ మాత్రమే ఆస్తమా లక్షణాలన్నారు. ఆస్తమా అంటువ్యాధి కాదని, దుమ్ము, చల్లగాలి ద్వారా మాత్రమే ఊపిరితిత్తులు రియాక్షన్ అవుతాయని వెల్లడించారు. ఆస్తమా వచ్చిన వారు జీవితాంతం మందులు వాడాల్సిన పని లేదని, ఆస్తమాను త్వరగా గుర్తిస్తే నయం చేయడం సులభమవుతుందని తెలిపారు. ఆస్తమాకు ఇన్హేలర్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మంచి ఫలితాలు ఉంటాయని, ఇన్హేలర్పై ఉండే అపోహలు నమ్మవద్దని చెప్పారు. ఆస్తమాను తగ్గించుకునేందుకు టాబ్లెట్ల కంటే ఇన్హేలర్ను వాడడం మంచిదన్నారు. ఆస్తమా మందులు జీవితాంతం వాడాల్సిన పని లేదని, ఆ వ్యాధిపై భయం వీడాల్సిన అవసరం ఉందన్నారు. దుమ్ము, చల్లగాలికి దూరంగా ఉండడం, పడని వస్తువులు తినకుండా ఉండడంతో ఆస్తమాను దరిచేరకుండా చేయవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్తో ఆస్తమాను పూర్తిగా దూరం చేయవచ్చని అన్నారు. ఆస్తమా దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమస్య వచ్చాక ఇబ్బంది పడే కంటే రాకుండా కాపాడుకోవడం ఉత్తమమని వెల్లడించారు. ఈరోజు మనం ఎందుకు గ్యాదర్ అయ్యామంటే ఈరోజు వరల్డ్ ఆస్తమా డే. అంటే గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనేది ఒక సొసైటీ ఆస్తమా మీద అవేర్నెస్ తీసుకురావడానికి, ఆస్తమా ఉన్న అపోహలు తీసేయడానికి అనమాట. సో మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఆస్తమా డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ ఇయర్ మనకి మెయిన్గా థీమ్ ఏంటంటే ఇన్హేలర్స్ మీద ఉన్న అపోహ తీసేయడానికి. సో యాక్సెస్ టు ఆల్ పేషెంట్స్ విత్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఫర్ ఆల్ ద ఆస్తమా పేషెంట్స్కి అనే థీమ్తో మనం ముందుకు వచ్చాము. సో దీని ఉద్దేశం ఏంటంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇన్హేలర్స్ అనేవి చాలా సేఫ్ అన్నమాట. సో అవి వాడితే కొంతమందికి అపోహ ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది, అది ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎప్పటికి వాడాలి, ఆపేయడానికి ఉండదు, ఇటువంటి అపోహలు చాలా ఉన్నాయి. సో వీటిని తీసేయడానికి మనం వరల్డ్ ఆస్తమా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఆస్తమా అంటే మెయిన్గా ఏంటంటే లంగ్స్లో వచ్చి ఒక రియాక్షనరీ ప్రాసెస్ అనమాట. అంటే డస్ట్కి కానీ, కోల్డ్ ఎయిర్కి కానీ, దుమ్ము ధూళికి కానీ, వాహనం చెప్పవ కానీ వీటికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు లంగ్స్ లోపల ఒక చిన్న రియాక్షన్ వల్ల లంగ్స్లో ఉండే పైప్లైన్ కొంచెం సంకోచిస్తాయి అన్నమాట, ముడుచుకుపోతాయి. సో దానివల్ల మనకి గాలి, శ్వాస కొంచెం ఆడకపోవడము, దగ్గు రావడము, ఆయాసం రావడం ఇటువంటివి వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఇన్హేలర్స్ వాడతామో ఆ ఇన్హేలర్స్ వల్ల మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా రివర్స్ అయిపోయి